రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, చెల్మడను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మాజీ జెడ్పీటీసీ మేకల రవి అన్నారు. వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో అలాగే జోడాంజనేయ స్వామి ఆశీస్సులతో వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ జెడ్పీటీసీ మేకల రవి, మాజీ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, మాజీ వైస్ ఎంపీపీ ఆర్సి రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి బర్త్డే అగ్రహారం టెంపుల్లో ఘనంగా అర్చన చేయించి మరియు కేక్ కట్ చేసుకొని సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. తను ఆరోగ్యంతో నిన్ను నీరు క్షేమంగా ఉండాలని, తను ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎంతో సేవలు చేయాలని కోరుకుంటూ, అలాగే చెల్మెడ ఆనందరావు హాస్పిటల్ పేరుతోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే అనేక మంది పేద ప్రజలకు ఈ నియోజకవర్గంతో పాటు వేములవాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే సేవలు అందిస్తున్న హాస్పిటల్. ఎందుకంటే తను రానున్న రోజుల్లో ఈ వేములవాడ గడ్డ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేసి లక్ష్మీ నరసింహారావు గారిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా చెప్తూ, తనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అట్లాగే ఈ ఆదివారం రోజు జరగబోయే 27 చలో వరంగల్ బహిరంగ సభకు మా ముఖ్యులందరూ కలిసి మనకిచ్చిన ఏదైతే టార్గెట్ ఉందో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి మనమేందో మన సత్తా ఏందో చాటే రోజు మరొక్కసారి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ బహిరంగ సభకు ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా కోరుతూ మరొక్కసారి మా నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై చెల్మడ.